రసాయనాలు విషాన్ని విరుజిమ్మాయి. భూమి కాలుష్య కాసారంగా మారింది. పంటలు విషతుల్యమయ్యాయి. దిగుబడి, పంట నాణ్యత పడిపోయి రైతు ఆర్థికంగా చితికిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశాదీపంగా మారింది సేంద్రియ సాగు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ప్రాకృతిక వ్యవసాయ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి సేంద్రియ ఎరువుల తయారీ గురించి నిపుణులు ప్రత్యక్షంగా మెలకువలు బోధించారు. రసాయన రహిత సేద్యంపై రాష్ట్రంలో అవగాహన పెరుగుతోంది. దీనికి తోడు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా అందిస్తూ ఉండడంతో పలువురు రైతులు ఈ సేద్యంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారికి సాగు మెలకువలు వివరించేందుకు పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఆంధ్రప్రదేశ్ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమీక్ష లిమిటెడ్ సహకారంతో సేంద్రియ వ్యవసాయ అశోక ప్రాకృతిక వ్యవసాయ సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదవేగి, దెందులూరు, తడికలపూడి మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బ్యాక్టీరియాని అభివృద్ధి చేసి ఇక్కడ మాకు స్థానికంగా దొరికేటువంటి ఈ పశువుల పేడని వీటిని వాడుకుంటూ పంటకు కావాల్సినటువంటి బలం కానివ్వండి, తెగుళ్లు కానివ్వండి రాకుండా చేయడం కోసం ఈ కొత్త ఆవిష్కరణలతో వేలాది రూపాయలు పెట్టి ఈ స్ప్రేయింగ్లు అవసరం లేకుండానే మొక్కకి ఈ సేంద్రియ పదార్థం ద్వారా తెగుళ్లవి రాకుండా సంరక్షించి అధిక దిగుబడి పంట రావడానికి ఎలా చేయాలని దాని మీద చాలా చక్కగా అవగాహన పరంగా ఈరోజు చెప్పడం జరిగింది. సేంద్రియ సేద్యంపై ఆసక్తి ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో వాటికి దూరంగా ఉన్నామని, ఇప్పుడు అశోక్ కుమార్ చెప్పిన విధానాలు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని అభ్యుదయ రైతులు తెలిపారు. గతంలో బయో ఉత్పత్తులు వాడామని, అయితే సరైన ఫలితాలు రాకపోవడంతో దూరంగా ఉన్నట్లు మరికొందరు రైతులు తెలిపారు. ఇవాళ సామాన్య రైతు తన ఇంట్లో సొంతంగా కూడా అతి తక్కువ ఖర్చుతో ఇవాళ మనం 500 నుంచి 3,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఈ బయో మందులు ఏమైనా సరే కేవలం 5 నుంచి 10 రూపాయల ఖర్చుతో ప్రతి లీటర్ తయారు చేసుకొని మన భూముల యొక్క సారాన్ని పెంచుకొని ఉత్పాదకతను పెంచుకునే విధంగా ఇవాళ రైతు స్థాయిలో ప్రతి రైతుకి అవగాహన కల్పిస్తూ రైతులే ఎరువులను తయారు చేసుకొని తాము సొంతంగా వాడుకొని ఈ కార్పొరేట్ మాయాజాలం నుంచి ఈ అధిక ఖర్చుల నుంచి కూడా తప్పించుకొని భూముల్ని సారవంతంగా తయారు చేసుకోవడమే కాకుండా అధిక ఉత్పాదన కూడా చేసుకునే విధంగా ఈ రోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది. అదే కంపెనీల నుంచి ఇప్పుడు దాకా తీసుకుని వేస్తా ఉంటే అది సరైన క్వాంటిటీ లేక పని చేయట్లేదు, ఇది బయో పని చేయలేదు అని చెప్పి వదిలేసాం. ఎప్పటి నుంచో 15 years నుంచి చేస్తున్నాం. ఇది చేసినా మాకు అంత ఉపయోగం కనపడాల. ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదంతా మోసం. ఇది చెప్పారు కదా, శుద్ధపొడిలో 3 డ్రాపులు వేసి 200-300 kg అమ్ముతున్నారు, అందులో ఏం లేదని. అది చేత పని చేయలేదు కాబట్టి మాకు దీని మీద విశ్వాసం ఇప్పుడు కలుగుతుంది. ఏం చెప్పిన విధానంలో వ్యవసాయం అర్థం చేసుకుని చేయగలిగితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక మాదిరిగా కాదు కదా. రసాయన ఎరువులు, పురుగుమందులు విచక్షణారహితంగా వాడటం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోతోందని సేంద్రియ వ్యవసాయ నిపుణులు అశోక్ కుమార్ తెలిపారు. బయో పేరుతో కంపెనీలు తయారు చేస్తున్న నాసిరకపు ఎరువులు, పురుగుమందులు వాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదన్నారు. చేపల సాగును కూడా సేంద్రియ పద్ధతిలో చేయవచ్చని సూచించారు. ఈ NIPHM యొక్క పద్ధతులతోని, రైతుల యొక్క వాళ్ళ పద్ధతులతోని రైతు ఒక సైంటిస్ట్గా తయారై ఆయన్ని ఒక పైసా ఖర్చు లేకుండా బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవాలి, బయో పెస్ట్రీ. వాటిని వాళ్ళు డిస్టిల్ వాటర్లో కలిపేసి 15 నుంచి 20 లీటర్లు తయారు చేసుకోవచ్చు. ఇట్లా రీసైకిల్ చేసుకుంటూ ఎన్ని వేల లీటర్లను తయారు చేసుకోవచ్చు. పెండలో కలుపుకున్నట్టయితే ఇంకా తయారవుతుంది. దీన్ని కూడా చేపలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా సింపుల్ వర్మీ కాంపోస్ట్, వర్మీ వాష్ ఇచ్చేసి కూడా వాటిని ఈజీగా వాటికి ఆహారం ఇవ్వచ్చు. చాలామంది కొందరు రైతులు కూడా మా వైపు అయితే వర్మీ కాంపోస్ట్ చల్లుతారంలో వాటికి ఫీడింగ్ కిందకి వర్మీ వాష్ లిక్విడ్లో ఇస్తే దాని pH సిస్టమ్ సెట్ అవుతుంది, మైక్రోన్యూట్రియన్ దొరుకుతుంది. అలాగే వాటికైతే తెగుళ్ళు రాకుండా ఈ ట్రైకోడర్మా ఉన్న తర్వాత ఈ బవేరియా బ్యాసియానా, తర్వాత సూడోమాస్ లిక్విడ్ వాటిలో నీటిలో లైట్గా ఇచ్చేసినట్టయితే వాడు కూడా బ్యాక్టీరియా, ఫంగస్ సంబంధమైన జబ్బులు రావు, నేల మంచిగా అవుతుంది. రైతుల్ని సేంద్రియ బాట పట్టించేందుకు ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించనున్నట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రతినిధులు తెలిపారు.